హాయ్ అండి, నమస్తే. అరుణ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో బోన్లెస్ చికెన్ తోటి కేప్స్ లాంటి స్నాక్ చేసుకుందామండి. దాని విధానం చూద్దాం. ఇందులో ముందుగానే నేను మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా బోన్లెస్ చికెన్ ఫస్ట్ ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఒక కర్రతోటి కానీ లేకపోతే ఒక చిన్న బండతోటి కానీ ఇట్లా కొంచెం మెత్తగా నలుపుకోవాలండి. కొంచెం ఇట్లా మెత్తగా నలుపుకొని ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పెరుగు, ఒక నిమ్మకాయ, ఒక ఎగ్ కూడా కొట్టుకొని వేసుకోవాలండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్దండి. ఎందుకంటే మనం ఇట్లా మెత్తగా కర్రతోటి ఇట్లా మెత్తగా చేసాం కాబట్టి మనకు ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్దండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ కార్న్ పౌడర్లో మనము ఇట్లా డిప్ చేసుకోవాలండి. ఇట్లా మొత్తం ఇట్లా డిప్ చేసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా అనుకోవాలండి. అనుకొని మనం పొయ్యి మీద పెట్టుకున్న నూనె వేడెక్కిపోయిందండి. ఇందులో మనం డీప్ ఫ్రై కోసం మంచిగా ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. చిన్నగా పెట్టుకొని ఇట్లా కలిపి ఇట్లా వేసేసుకోవటమేనండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు అండి. కొంచెం ఇట్లా పూర్తిగా ఇట్లా అనేసుకొని ఇట్లా వేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా లెగ్ పీస్ చూడండి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయిందండి. 10 నుండి 15 నిమిషాల వరకు మనకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. అంతే, సింపుల్. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. సేమ్ KFC లాగానే స్మెల్ వస్తుంది.